ఎగ్ కర్రీ అందరూ చేస్తారు, కానీ ఎప్పుడన్నా రాయల్ మసాలా ఎగ్ కర్రీ టేస్ట్ చేశారా? ఈ మసాలా కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటది. ఫుల్ రెసిపీని చూడండి, మీ ఇంట్లో కూడా ట్రై చేసి రాయల్ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. ముందుగా పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి కారం, ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేసుకుని నెక్స్ట్ ని దాంట్లో వేసి ఎర్రగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 స్పూన్ నెయ్యి వేసి గరం మసాలా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొన్ని జీడిపప్పు ముక్కలు, పచ్చికారం, టమాటా వేసుకుని టమాటా మెత్తబడేదాకా ఉడికించుకోండి. కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మసాలా మొత్తం చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అదే పాన్ లో కొంచెం ఆయిల్ పోసి ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ దీంట్లో వేసి కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మసాలా నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేలా ఉడికించుకోండి. తగినన్ని వాటర్ పోసి లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మరింత క్రీమీ గ్రేవీ కోసం 2 స్పూన్ల పెరుగు వేసి హై ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకుని నెక్స్ట్ ని దీంట్లో వేసి ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకుంటే మన రాయల్ మసాలా ఎగ్ కర్రీ రెడీ అయినట్టే. ఈ రాయల్ మసాలా ఎగ్ కర్రీని ఒక్కసారి ట్రై చేశారనుకో మళ్ళీ నార్మల్ ఎగ్ కర్రీ అసలుకే చేయరు. అలా వేడి వేడి అన్నం మీద మసాలా ఎగ్ కర్రీని వేసుకొని ఒక్కొక్క ముక్క నంచుకొని తింటుంటారు. అసలు సూపర్. అసలు